హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే రైతులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఏపీలో రైతులకు అదిరిపోయే శుభవార్త, మళ్ళీ ఆ పథకం అమలు అంటూ ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఏ పథకం మళ్ళీ అమలు చేస్తున్నారు ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు శుభవార్త చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఓ పథకాన్ని తిరిగి అమలు చేయనున్నట్లు వెల్లడించారు. వ్యవసాయంలో రైతులకు యంత్ర పరికరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్న అచ్చెన్నాయుడు వ్యవసాయ యంత్రీకరణకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే త్వరలో ఏపీ రైతాంగానికి రాయితీపై యంత్ర పరికరాలు అందిస్తామని ప్రకటించారు. ఇక గుంటూరులో ఓ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ల షోరూమును అచ్చెన్నాయుడు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ పైన విమర్శలు కూడా చేశారు. గత వైసీపీ అసమర్థత పాలన వలన 5 ఏళ్ల పాటు రైతులకు యంత్ర పరికరాలు అందలేదని ఆరోపించారు. మరోవైపు 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం రైతులకు రాయితీపై యంత్ర పరికరాలు అందజేసింది. వ్యవసాయానికి ఉపయోగపడే ట్రాక్టర్లు, పవర్ స్పేర్లు, అలాగనే టార్పాన్లు వంటి ఇతర పరికరాలను అప్పటి టీడీపీ నేతృత్వంలోనే ఏపీ ప్రభుత్వం రాయితీపై అందించింది. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి అధికారం చేపట్టింది. అయితే వైసీపీ సర్కార్ 5 ఏళ్లలో ఈ పథకంపై అంతగా శ్రద్ధ సాధించలేదని టీడీపీ ఆరోపిస్తుంది. ఈ క్రమంలోనే రైతుల కోసం ఈ పథకాన్ని తిరిగి అమలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. మరోవైపు 2014 నుండి 2019 మధ్య గడ్డిని ముక్కలు చేసే యంత్రాలు, మినీ ట్రాక్టర్లు, టార్పాలిన్లు వంటి వాటిని ప్రభుత్వం రాయితీపై అందించింది. రైతులు కొంతమేరకు నగదు చెల్లిస్తే మిగతా మొత్తం ప్రభుత్వమే భరిస్తూ రాయితీపై వీటిని అందజేస్తూ వచ్చింది. అది కూడా వ్యక్తిగతంగా రైతులకు ఇవ్వటంతో రైతులకు అవెంతో ఉపయోగకరంగా ఉండేవి. మరి ముఖ్యంగా వర్షాకాలంలో పంట తడవకుండా టార్పాలిన్ పట్టలు రైతులకు బాగా ఉపయోగపడేవి. దీంతో ఈ పథకాన్ని మళ్ళీ అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. అయితే సంఘాలకు కాకుండా వ్యక్తిగతంగా రైతులకే ఇవ్వాలనే ఆలోచనలను ఉన్నట్లు తెలుస్తోంది. ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు, టార్పాలిన్లతో పాటుగా డ్రోన్లు కూడా రాయితీపై అందించే ఆలోచనలో టీడీపీ కూటమి సర్కారు ఉన్నట్లు తెలిపింది. వ్యవసాయంలో సాంకేతికతకు పెద్దపీట వేసేలా డ్రోన్లు కూడా అందించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.